రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి ఎస్వి రమణ అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో చంద్రబాబు నాయుడు 76 పుట్టినరోజు వేడుకలు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా రామాలయం కూడల్లో 40 కేజీల కేక్ను ఎస్వి రమణ, జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి, ఆలూరు వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు రెడ్డి, చింతగింజల సుబ్రహ్మణ్యం వీరిద్దరూ కలిసి కట్ చేశారు. చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెరువు కట్టపై వెలిసిన శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం దగ్గర ఎస్వి రమణ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డితో సహా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. పుట్టినరోజు జరుపుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంటిమిట్ట మండల ప్రజల తరపున అదే ఈ కోదండరామస్వామి దగ్గర పూజ జరిపించి మామూలుగా అంగరంగ వైభవంగా బర్త్డే వేడుకలు జరగడం జరిగింది. పత్రికా విలేకరులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారములు. ఒంటిమిట్ట మండలం టీడీపీ నాయకులంతా కలిసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే మేము మా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానంలో మేము ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేమంతా అర్చన చేయించున్నాము. మళ్ళా ఎస్వి రమణ ఆధ్వర్యంలో మన శివాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చినటువంటి టీడీపీ నాయకులందరికీ కూడా అందరూ కలిసికట్టుగా ఇదే విధంగా చేసి మన పార్టీని బలోపేతం చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారము. ఈరోజు మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలకు ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా రాజంపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండలంలో మా ఎస్వి రమణ గారు, అలాగే జెపీ ముద్దు కృష్ణ గారు, ప్రతి ఒక్క మండల అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు పాల్గొని ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా జరిపారు. శ్రీరామాలయంలోకి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఆయన నిండు నీరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి ఇటువంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని, మా రాష్ట్రానికి ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.